హిందూ మతంలో ఇవన్నీ నమ్ముతాం. మీరు నాస్తికులు కాబట్టి వచ్చారు అని అన్నారు. అది క్రిస్టియన్స్ కానీ, క్రైస్తవ మతంలో కానీ, ముస్లిమ్స్ కానీ ఇలాంటివి నమ్ముతారా? మరి వాళ్ళకి ఏంటి పరిష్కారాలు వాళ్ళ లైఫ్లో జరిగే వాటికి? అంటే ఇప్పుడు క్రిస్టియన్స్కు హిందూస్ ఫ్రెండ్షిప్ ఉంటారు, హిందూస్కు ముస్లిమ్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే హిందువులకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ప్రాక్టికల్గా ఆ రిజల్ట్ అనుభవించిన వాళ్ళు క్రిస్టియన్స్ చెప్తున్నారు. ఆ క్రిస్టియన్స్ వచ్చి వాళ్ళు నమ్మకం లేకుండా కూడా చూపించుకుంటున్నారు. అంటే హిందూ ఆచార వ్యవహారాలు అంటే వాళ్ళని నమ్మచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, అవి ఏం చేయట్లేదు. వాళ్ళకి ప్రాక్టికల్గా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తున్నాం. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు ప్రపంచంలో విశ్వాంతరాలు ఉన్నటువంటి గ్రహాలు అయితే అందరికి ఒకటే కదా. ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, హిందువులు కానీ, జొరాస్ట్రియన్లు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, బుద్ధులు కానీ, ఎవరికైనా ఒకటే కదా. వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారంగా వాళ్ళు ఏదో రెమెడీ చేసుకుంటారు. కానీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఏంటంటే గ్రహానికి సంబంధించినటువంటి ఏ నెగిటివ్ సమస్యలు వస్తున్నాయో అది 100% చెప్తున్నాం మనం. ఇక్కడ గుడ్డిగా పోవట్లేదు కదా. మనం పూర్వము పంచాంగము ఇవన్నీ ఏదైతే శాస్త్రం ఉందో, జ్యోతిష్ శాస్త్రము, ఆ రోజు నుంచి వాస్తవంగా ఒక పద్ధతి ప్రకారంగా వస్తున్నటువంటి పద్ధతి ఇది. ఇప్పుడు ఇది వేదాంగం. జ్యోతిష్యం అంటే ఏంటంటే వేదాంగం, కానీ ఏదో ఊరికే ఏదో ఒక మనుషులు రాసినటువంటిది కాదు కదా. వేదాల్లో ఒక అంగము. దాన్ని మనము పూర్వీకులు ఋషులు దాన్ని ద్రష్టలు అనుభవించి ప్రాక్టికల్గా ఉన్నటువంటి దాన్ని జ్యోతిష్ శాస్త్రంగా వాళ్ళు చెప్పారు. ఈ గ్రహం యొక్క సంచారం వలన పలానా రాశి వాళ్ళకి ఇలా జరుగుతుంది, ఈ యొక్క గ్రహ సంచారం వలన పలానా రాశి వాళ్ళకి ఈ సమస్యలు వస్తున్నాయి అనేది కళ్ళ కట్టినట్లుగా మనం ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ప్రతి ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తున్నాం. ఆ పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడు దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, లేకపోతే మనుషులకి ఏ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందని చెప్తున్నాం. అది ఓవరాల్గా చెప్తున్నాం. కానీ ఇండివిజువల్కి వచ్చేసరికి వాళ్ళ రాశిని బట్టి, వాళ్ళ గ్రహస్థితులను బట్టి ఏం జరుగుతుంది అనేది స్పష్టంగా ఈ సైంటిఫిక్ జ్యోతిషం చెప్పొచ్చు. మామూలుగా ఓవరాల్గా మేషరాశి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మందికి ఇదే మ్యాచ్ అవడానికి ఆస్కారం లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పుడతారు. వాళ్ళ యొక్క గ్రహస్థులు వేరే వేరే ఉంటాయి, వాళ్ళ గోచార ప్రకారంగా వేరే వేరే ఉంటాయి, వాళ్ళ గ్రహచార ప్రకారంగా పుట్టిన సమయాన్ని బట్టి గ్రహాలు వేరే వేరే ఉంటాయి. అలా వేరే వేరే ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళ రిజల్ట్ వస్తాయి. కానీ మేషరాశి వాళ్ళందరికీ ఒకటి రిజల్ట్ నియమం లేదు అక్కడ. కాబట్టి మేషరాశి వాళ్ళు నా దగ్గరికి 10 మందిని తీసుకురండి, ఒకటే సమస్య ఉందేమో నేను ప్రాక్టికల్ చూపిస్తాను, అట్లా అవకాశం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇవే సమస్యలతో పరిష్కారం, ఇవే సమస్యలు ఉంటాయని చెప్పడానికి లేదు. వృషభ రాశి వాళ్ళకి ఇవే సమస్యలు ఉంటాయని చెప్పడానికి లేదు. మిథున రాశి వాళ్ళకి ఇవే సమస్యలు చెప్పలేం లేదు. 12 రాశులు ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన సమస్యలైనా ఉండొచ్చు, డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏ సమస్య ఉందనేది వ్యక్తిగతంగా మనం స్కాన్ చేసి తెలిసిపోతుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి టెక్నాలజీ, సైంటిఫిక్ జ్యోతిష్యం అనేటటువంటిది.